ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా ఈ లోకాన్ని జయించగలరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఈ లోకానికి వచ్చి ఈ మనుషుల పాపం నుంచి జయించాడు. మనల్ని కూడా జయించేదానికి దేవుడు శక్తినిస్తున్నాడండి. మనం ఈ లోకాన్ని జయించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ లోకము మనల్ని జయిస్తుంది. మనం ఈ లోకంలో వాటిని చూసి మనము పాపంలోకి వెళ్ళిపోతున్నాము, అట్రాక్ట్ అయిపోతున్నాము. ఈ లోకంలో స్థలాలు లేదా లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి మనం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకాన్ని మనం ద్వేషించి ఈ లోకంలో సాతాను ఏలుతూ ఉందండి. ఈ లోకంలో సాతాను ఏలి నరకంలోకి తీసుకొని వెళ్ళాలని ఈ లోకంలో ఎటువైపు చూసినా అన్యాయాలకి, అక్రమాలకే చోటిస్తుంది. కానీ దేవుని వాక్యానికి, మంచి పనికి క్రైస్తవులకు కూడా చోటు లేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, అని ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా ఈ లోకాన్ని జయించగలరు అని చెప్తున్నారు. మనము మన శక్తితోట లేదా మన బలముతోటో, మన ఆలోచనతోటో, మన తెలివితోటో మనం ఈ లోకాన్ని జయించలేం. అయితే దేవుని కృప, నా కృప నీకు చాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆయన మనకి గొప్ప ఆలోచన ఇచ్చి దేవుడు మార్గం చూపిస్తే, దేవుడు ఒక ద్వారం తీస్తే ఎవరు మొయ్యలేరు. కాబట్టి మనం ఆయన బిడలుగా, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్లుగా ప్రార్థన. మహా పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ చిత్తాన్ని మేము ఎరిగి మీ వాక్యానుసారంగా అయితే మీ బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నామయ్యా. ఈ లోకంలో ఎటువైపు పోయినా మా జీవితాలు వేసి పాపంలోకి వెళ్ళిపోతున్నాయి, చెత్త జీవితాలుగా మారిపోతాయ్యా. ఈ లోకంలో మీకు పనికొచ్చే జీవితాలుగా ఈ లోకంలో మేము ఉన్నప్పుడు కలగు అయితే వేసే మీ మార్గంలో ఎప్పుడైతే మేము నడిచి మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున ఎప్పుడైతే ఈ లోకము సమస్తము వ్యర్థమని సొలొమోన్ మహారాజు గారు అనుకున్నట్లుగా మేము కూడా మేము అలాంటి వాగ్దానం చేసి మీ వాక్యానుసారంగా మేము ఎప్పుడైతే జీవిస్తామో మీరు మాతో ఉండి ఈ లోకాన్ని జయించేదానికి శక్తిని మీ చిత్తానుసారంగా మాకు ఇస్తారు. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.